హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ ఇన్ఫర్మేషన్తో అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. అదే ఏపీ ఐసెట్ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మాట. ఫ్రెండ్స్, ఇది ఎవరికంటే ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో లేదా కంప్లీట్ అయ్యిందో వారి కోసం మాట. ఇది ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సులకు సంబంధించి మరి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా చిన్న రిక్వెస్ట్, మరి మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే దీంతో పాటుగా నెక్స్ట్ ఇంకే అప్డేట్స్ వచ్చినా నా యొక్క ఛానల్ ద్వారా మీ దగ్గర ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదైతే దాదాపుగా ఒక 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ మీకు ఆన్లైన్లో సబ్మిషన్ చేయాలంటే మా స్క్రీన్ మీద నా యొక్క నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. కాబట్టి మీకు ఆన్లైన్లో పూర్తిగా సబ్మిట్ చేసి ఆ యొక్క సబ్మిట్ అప్లికేషన్ అనేది త్రూ వాట్సాప్ ద్వారా మీకు అందజేస్తామన్నమాట. ఫ్రెండ్స్, కాబట్టి ఇది ఒక 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్. అలాగే మనం ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ చేసి క్లియర్గా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ ఫీజు ఎంత, ఇలాంటి పూర్తి సమాచారం చూద్దాం. ఫ్రెండ్స్, ఏపీ ఐసెట్ 2026 మాట. ముందుగానే మనకి స్టార్టింగ్లోనే ఎగ్జామినేషన్ ఫీజు సంబంధించిన డేటా ఇచ్చాడనమాట. మరి 750 రూపాయల ఫీజు అనేది ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి, మరి 700 రూపాయలు అనేది బీసీ వారికి, మరి 650 అనేది ఎస్సీ ఎస్టీ వారికి మాట. కాబట్టి ఇది ఆయా క్యాస్ట్ల వారికి ఫీజులు మాట. అలాగే ఎగ్జామ్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మరి నోటిఫికేషన్ అయితే మనకి 4th ఫిబ్రవరి రిలీజ్ అయ్యింది త్రూ న్యూస్ పేపర్ ద్వారా. అలాగే అప్లికేషన్స్ కూడా మనకి 5th ఫిబ్రవరి కూడా స్టార్ట్ అయిపోయినాయి. మరి ముఖ్యంగా ఎప్పటిదాకా మనకి అవకాశం ఉంది వితౌట్ లేట్ ఫీ అంటే మీకు 2nd మార్చ్. కాబట్టి దాదాపుగా ఒక 1 మంత్ ఆఫ్ టైం మనకి అప్లికేషన్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఆ లోపల అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా గమనించండి, మరి మీరు ముందుగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ముందుగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ ది కేస్ మీరు కానీ లాస్ట్ డేట్ మిస్ అయితే మీకు ఎక్స్ట్రా ఫైన్తో కూడా అప్లై చేసే అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు అప్పటిదాకా వెయిట్ చేయి ఉండొద్దు, ముందుగానే అప్లై చేసుకోండి. అలాగే మీకు ఏమైనా ఆన్లైన్లో ఏమైనా కరెక్షన్స్ వస్తే మాత్రం కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. అది 23rd మార్చ్న మీకు ఓపెన్ అవుతుంది. అలాగే మీకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి ముఖ్యంగా May 2nd ఉండబోతుందండి. కాబట్టి మీకు దాదాపుగా 2 వారాల ముందే మీకు హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఫ్రెండ్స్, మీకు ఎగ్జామ్ అనేది మార్నింగ్ సెషన్ ఉంటుంది, మధ్యాహ్నం సెషన్ ఉంటుంది. మీకు ఏదో ఒకటి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీకు రిజల్ట్స్ కూడా ఎగ్జామ్ జరిగిన ఒక 2 వారాల్లోనే మీకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీకు ర్యాంక్ కార్డ్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ముందుగా చెప్పినట్టుగానే మరి ఏపీ ఐసెట్కి ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఎవరైతే డిగ్రీ 3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నారో లేదా చదువుతున్నారో ఫైనల్ ఇయర్ వారి కోసం అన్నమాట. మీరు కానీ ఈ యొక్క ఎగ్జామ్ క్రాక్ చేస్తే మీరు ఎంబీఏ లేదా ఎంసీఏ కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం మీకు లభిస్తుందన్నమాట. ఫ్రెండ్స్, మరి అది మెయిన్ క్వాలిఫికేషన్ గురించి. అలాగే డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఫీజు అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే మీకు ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. ఇవన్నీ కూడా ఎగ్జామ్ డేట్స్, మీ నియరెస్ట్ సెంటర్ అనమాట. మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూపిస్తున్నాను స్క్రీన్ మీద, అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైతే అవసరమో. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది టోటల్గా 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అలాగే సిలబస్ కూడా నోటిఫికేషన్లోనే యాడ్ చేశారు. కాబట్టి ఇదంతా కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీకు అవసరమైతే మాత్రం డౌన్లోడ్ చేసుకొని మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు. అలాగే దీనికి డాక్యుమెంట్స్ కూడా ఏమి కావాలో కూడా మీకు చెప్తున్నాను చూడండి, నోట్ చేసుకోండి. మరి ఈ యొక్క ఎగ్జామ్కి అయితే ముఖ్యంగా మీకు డిగ్రీ డేటా అవసరం అవుతుంది. అలాగే క్యాస్ట్, ఆధార్, ఫోటో అండ్ సిగ్నేచర్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరియు ముఖ్యంగా మీ యొక్క ఫోటో అండ్ సైన్ కూడా అప్లోడ్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్ అప్లికేషన్లో మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ యొక్క డేటా అడుగుతుంది అన్నమాట. మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ యొక్క క్యాస్ట్, సబ్ క్యాస్ట్. దాని తర్వాత మీరు పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీరు పేమెంట్ ఎలా చేసినా పర్లేదు, అది డెబిట్ కార్డ్ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా, నెట్ బ్యాంకింగ్ ద్వారా. ఫ్రెండ్స్, నా యొక్క సజెషన్ ఏంటంటే
మీరైతే మాత్రం మొబైల్లో ట్రై చేయొద్దండి. మరి మొబైల్లో పేమెంట్ చేస్తే ఫెయిల్ అవుతుంటాయి. మరి మీకు అమౌంట్ కూడా రిటర్న్ రాదు మాట. కాబట్టి మీకు ఆ యొక్క ఇబ్బంది లేకుండా మీరు ఏం చేయాలంటే మరి పీసీ లేదా ల్యాప్టాప్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. లేదా మీ నియరెస్ట్ నెట్ సెంటర్కి వెళ్తే వారు మీకు అప్లై చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఎవరికైనా మరి ఈ యొక్క అప్లికేషన్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క అప్లికేషన్కి మీకు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటే అంటే సబ్మిట్ చేయాలంటే స్క్రీన్ మీద నా యొక్క నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. మీరు దానికి కాంటాక్ట్ అవుతే నేను మీకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసి త్రూ వాట్సాప్ ద్వారా మీకు ఆ అప్లికేషన్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇది సమాచారం కనుక మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.